ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాపు కులానికి సంబంధించినటువంటి పెద్దలు, ముఖ్యంగా చెమ్మమిల్లి వెంకటరాయ గారు కాపు సంఘపు అధ్యక్షులు, వారు అదేవిధంగా తోట రామకృష్ణ గారు, అదేవిధంగా పరమేశ్వరరావు గారు, వీరి నాయకత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి మండలం నుంచి కాపు కులానికి సంబంధించినటువంటి నాయకులు నన్ను పరామర్శించడం కోసం ఈరోజు ప్రత్యేకంగా రావటం జరిగింది. గత మాసం 31వ తారీఖున జరిగిన దాడి ఇన్హ్యూమన్గా ఇంటి మీద, నా ఆఫీస్ మీద సుమారు 7 గంటల సేపు ఎక్కడ ఆటంకం లేకోకుండా పోలీసు వారి ప్రోత్సాహంతో జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిచివేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా కలిచివేస్తుంది. ముఖ్యంగా కాపు సోదరులు ఈ దాడిని మా కులం మీద జరిగిన దాడా అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని నేను తిట్టానని దానిలో రాశారు. నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ముఖ్యులు ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. బూతులు కూడా నా కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా కాపు పేరుతి తిట్టారు. సో ఇది మన కులం మీద దాడి అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించినట్టుగా అనిపిస్తుంది నాకు. నేను ముందు అలా భావించలేదు, కానీ రాను రాను అలా అనిపిస్తుంది. అందువల్ల ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాపు సోదరులు, నాకు కొంతమంది పరిచయం, కానీ వచ్చిన వాళ్ళు ఎవరూ పెద్ద పరిచయస్తులు కాదు. కానీ మా అంబటి రాంబాబు గారి మీద ఇలా దాడి చేస్తారా అని ఒక సంఘీభావాన్ని తెలపడానికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు మీడియాతో మాట్లాడతారు.